హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. గట్లా అవుతావు? గద్ద స్పీడ్ మీద వస్తుందని అవుతా. ఈ ఆలోచన పడగానే ఆలోచించాలి సార్. ఆలోచిస్తే మనం తెచ్చుతట్టు ఫస్ట్. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? నీకేం బాధ? నేనుండగా మన 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 బాధలు పక్కకు పెట్టు. మనవి మనం అనుభవించాల్సింది. సరే సరే అనుకుందాం, కానీ ఇప్పుడు ఏం కూర? మొఖాలు పట్టుకుంటుందిరా కోరో. లైట్ ఏందమ్మా? బగారన్నం అన్న అవుతుంది అన్న. అంటూ బాగా అండు మంచిగానే ఉంటుంది. పిల్లలకేమో ఇష్టమా? డైటింగ్ డైటింగ్ అని చెప్పి కష్టంగా పెడతాను. మళ్ళా నేనే పెడతాను. ఎందుకు తెచ్చినావు ఇప్పుడు? మరి తేవద్దు. పిల్లలు వచ్చేవారు గరం గరం తినిపిద్దాం, గరం గరం చేద్దాం అని చెప్పి నువ్వే పెట్టినావు అమ్మ. మళ్ళీ నన్ను అనవాడుతుంది. నేను అనలే. టమాటా పచ్చడి ఉన్నది, నువ్వు తిననన్నావు. టమాటా పచ్చడి తినలేక చికెన్ తెమ్మన్నావా? అవు, నువ్వు తింటలేవని తీసుకొచ్చినావు. నేను తింటలేనా? నువ్వు తింటలేవా? నువ్వు, నేను కాదు. మళ్ళీ నన్ను అంటావు. ఎటు పెట్టి నన్ను మాట అనాలనే కదా. నువ్వే, నేను ఏదున్నా తింటా, నువ్వే తినను ఆయన. అంతేనా నాయన? బిర్యానీ చేయరాదా మళ్ళీ? లేకపోతే మరి అవన్నీ చెప్పొద్దు కదా. చెప్పవా మరి? బగారా రైస్ అండి, వాళ్ళకి చికెన్ ఫ్రై చేయాలి. అవి కమ్మగా తింటారు. సిరమ్ములకైనా వరగానికైనా. అండి అన్న అన్నం కూడా లేదుగా. కంపల్సరీ అండాలి అన్నం. బగారా రైస్ అన్న. ఇక బగారా అంటారు. బగారా అంటతో బిర్యానీ ఏమంటే నీకు భయం అవుతుంది, ఖరాబ్ అవుతుంది. ఏ తింటారు అంత అలా అండరాదని చెప్పరా? ఎందుకంటే రాదు, ఫోన్లో కొడితే అదే వస్తుంది. అంతే అంటారు. మనకి అట్లా ధైర్యం ఉన్నప్పుడు అంతే. అవుతుంది. ఎక్కడ దాకా వచ్చిందమ్మా? ఆనియన్ ఫ్రై. చున్నీ వేసుకోవచ్చు కదా సిస్టర్ అని అంటారు ఒక్కళ్ళు. మరి ఎందుకు వేసుకుంటారు? ఇంటున్నప్పుడు అలవాటు ఉంటుందా? నువ్వు కెమెరా తీసుకొచ్చి ఎప్పుడు పెడతావు తెలియదు అంటావా? నేను గీడు ఉంటుంది, చున్నీ గారు ఉండి అలా కురుకొద్దా? ఉరకాలి కానీ ఒక సిస్టర్ పెడుతుంది అన్నట్టు డైలీ కామెంట్స్లో. సరేమ్మా, డ్రెస్సులు ఇట్లా ఇచ్చిరాదమ్మా? ఇచ్చొస్తా. ఇవాళ అయితే మా పాప కాలేజీకి పోయినాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూడడం నేను. నువ్వు చూసినావు కదా ఇంతకుముందే? అంటే రోజు చూసుకుంటా పోతాను ఆనంగా, కానీ ప్రత్యేకించి దాంట్లోకి ఎందుకు పోయినాం. కానీ ఇవాళనైతే ఫస్ట్ టైం పోయినాం మేము. బాగానే అనిపించింది. డ్రెస్సెస్ అవన్నీ తీసుకొచ్చేసిన, సైజ్ ఇచ్చి కుట్టుకిచ్చేసి. ఆల్రెడీ చాలా మందికి ఇప్పటికీ మొత్తం సగం క్లాసులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా బుక్స్లు ఇస్తారు అని చెప్పంటే అది ఏం కాలేజ్ అన్నట్టు ఎట్లా? కాలేజ్ శ్రీ చైతన్య నారాయణ ఇవి కొంచెం ఇదేనాట. కానీ నడవని మన సవలతులు చూసుకున్నప్పుడు కొన్నిటికి సాక్రిఫై చేయాలి. అన్న మన సవలతులు అనేది ఏమన్నా ఉందా? ఏమన్నా ఫీజు తక్కువ ఉందా అన్న? ఎందుకు ఇప్పుడు మనకు బస్సు ఇంటి దాకా వస్తుందని చెప్పి పిల్లలు ఒక్కటే ఇంటి దాకా వస్తుంది అనడం, కానీ ఏం తక్కువ లేదు. ఇక ఎట్లా అంటే పిల్లలు ఇప్పటిదాకా బయటకు పోలేదు కదా, వాళ్ళకి బయట ప్రపంచం అనేది తెలియదు. కొంచెం బయటికి వాతావరణంలో తిరిగితే వాళ్ళకి కొంచెం బయట ప్రపంచం మీద అవగాహన వస్తుందని చెప్పి ఇంకా హాస్టల్ అనుకున్నాం. హాస్టల్ వేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇక చిన్న వయసులో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, మనకు బట్టలు పిండుకోవడం అంతా కథ ఇక అదంతా ఇక ఇడిచిపెట్టి మేము ఉండలేము అసలు మెయిన్ ముచ్చట. ఇక అందు గురించి అని చెప్పి అందుబాటులో ఇక బస్సు ఇంటి దాకా వస్తుంది అని చెప్పి బస్సు చూసినాం. మళ్ళీ వస్తే ఖాళీ పర్వాలేదు, మంచి ఖాళీ. దానిలో వస్తే మొత్తం మంచి బాగానే ఉంది, పర్సంటేజ్ బాగానే ఉంది. కానీ ఇక మనకు అందుబాటులో ఉంది అని చెప్పి ఇక బస్సు సదుపాయం చూసినాం. ఇవాళ ఫస్ట్ టైం పోవడం అనమాట. పోతే జర రిసీవింగ్ అంతా బాగానే ఉంది. ఏమో వచ్చేదాకా సోమలింగాన, వచ్చిన తర్వాత రామలింగానే అంటారు, ఇక బోలింగాన అట్లా అని చెప్పి ఏదో నడుస్తుంది నడవని. మరి మనకి ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని చెప్పి మనం అనుకుంటే తప్ప వాళ్ళ ఓన్ నాలెడ్జ్ ఓన్ టాలెంట్ ఉండాలి. మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడద్దని చెప్పి మనం ఏంటి మొద్దు కష్టం చేసుకుంటూ అటు ఇటు చేస్తున్నాం. వాళ్ళు చేయగలుగుతారా? ప్రతి తల్లిదండ్రుల బాధ అదేనే. చూద్దాం. చేపల కూర మసాలాలు, చికెన్ మసాలాలు, మటన్ మసాలా
మట్టి రాంగ డివైడర్లు వస్తున్నది గవర్నమెంట్ వాళ్ళు రోడ్ల పైన ట్రాక్టర్లతో పోస్తారు ఫ్రెండ్స్. డివైడర్ల మధ్యలో చెట్లు పెడతారు కదా, ఆ చెట్ల కాడ ఓ పెద్ద సంచి తీసుకొని ఆయన సంచిలో నింపుకొని వచ్చినాం. ఎర్రమట్టి అది దొరకదు ఈడ. ఎర్రమట్టి ఈడ కొనుక్కరావడానికి పోతే 50 రూపాయలకు ఒక పిరికాడు దోశడా 2 దోశలు ఇస్తారు ఇంత కవర్ల. ఇక దొరికిందమ్మా బరుకు అని చెప్పి ఆయనతో ఒక పెద్ద సంచి ఆడ రోడ్డు పక్క పంటే దొరికిండే. సంచి ఇస్తే మెల్ల చేతులతోటి నీట్గా ఎడుతుంది. అదే మంచి పని ఆడ దోగలు లెక్క గాడ ఆగి ఆట వెళ్ళగెత్తారాడ. అయితే బండికి స్టాండ్ వేసిన నేను అయితే కవర్ నింపి పట్టుకొచ్చిన. దాన్ని లేచేట్లు పెట్టిన వర్షాకాలం కదా జర తొందరగా అనుకుంటాయి అన్నమాట. పాత మట్టి తీసేసేయాలి. దానిలో కరముంద చెట్లు వస్తే మొలిచినాయి కానీ మాకు ఉండయి కదా. తులసమ్మ చెట్లు మంచి చెట్లు పెట్టాలి. అప్పుడు మనకి ఇప్పుడు ఏది ఏమో పండుగ అప్పుడు పెట్టుకుంటాం కదా ఇంటి మూట, కార్తీక మాసం అప్పుడు మంచిగా ఉంటాయి. అట్లా ఇంటి మూట మంచి ఇది అనిపిస్తుంది. ఉద్దరా చెట్టు ఏమో తీసుకొచ్చిన ఎర్రపూలు మరి మంచి చెట్టు అమ్మా. మన ఇంటి ముంగట మెట్లడుగు బాత్రూమ్ పొక్క తీసిన చూడు, ఆ పొక్క అడుగు ఎప్పుడో నా చిన్నప్పుడు ఇంత అంత రుద్రాక్షనా ఉద్రాక్ష ఉండే. అది అయితే ఎంత వీక్ వేసినా అని 7వ మూలకి వెళ్తుంది. మనం పోయినప్పుడు అలా ఏదో మూలక తీసేసిన మస్తు. కానీ అది మంచిగా దొండ చెట్టు టమాటాలు కూర అనుకున్నాం కదమ్మా, మస్తు అనిపించింది. అట్లా మంచిగానే ఇది అనిపించింది. కడుగు దాంట్లోకి ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్సా? చెప్పిన పాని చేయకుంటే గుమ్మడి పంట బియ్యానికి చీమలు పడుతున్నాయి. పంట బియ్యం వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చుంది. చీమలు పడుతున్నాయి కదా, చీమలు బియ్యం ఉంటాయి కదా అవి. ఇబ్బంది అవుతుందా వీడియో పట్టుకుంటే? అటు ఇటు పోతుందా నువ్వు పట్టుకుంటా. అయిపోయిందా మరి అన్నం? అది వరుణ్ ఎన్ని గంటలకు వస్తాడు? కూరలు పువ్వులు అండేటిది చూస్తాం కానీ తినేది చూపిస్తాం కదా ఫ్రెండ్స్. జీటి తగులుతుందని ఏదో అట్లా చూపించాలని తప్ప ప్రత్యేకించి మనం బ్లాగింగ్ వంటల ఛానల్ కాదు కాబట్టి అట్లా అనుకుంటలేవు కానీ మరి ఊపిడేందుకమ్మా దాన్ని టేస్ట్ ఉంటుంది. కూరలు ఎన్ని వేసినా కూడా అండడం బట్టి కూడా దానిలో గెలకడం కూడా ఉంటుంది తెలుసా? ఏమో మనకు తెలియదు. సరే ఫ్రెండ్స్ మరి బాయ్ చెప్తావు ఇక. బాయ్. అందరూ లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో 50K కావాలి, తొందరగా ఈ రోజే కావాలి. బాయ్. మా వీడియోలు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాం. గంట కొట్టురి, గంట మర్చిపోకురి దొరా. ఏమంటానా? మంచిది మరి ఉంటా. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ టుమారో. బాయ్.